ఇక కులగణన వెంటనే చేపట్టాలి, దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, మార్గదర్శకాలపై ఇంకా జాప్యం ఎందుకు? సదస్సులో బీసీ నేతలు మేధావులు. రెడ్లు ఓసీల ఓట్లు నాకు అవసరం లేదు, 2028లో బీసీనే సీఎం తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేతలు మేధావులు డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం కులగణన చేపడతామంటూనే జాప్యం చేస్తుందని, దీంతో వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని అన్నారు. బీసీ కమిషన్ కు మార్గదర్శకాలు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగుల సమైక్య పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ సంయుక్తంగా కులగణన అంశంపై మేధావులు బీసీ నేతలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. ఇక్కడ నిన్న చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చినాయి. బీసీలకు సంబంధించి ఒక భారీ ఉద్యమాన్ని ఇవాళ బీసీలు తెలంగాణలో కుతకుత ఉడికిపోతా ఉన్నారు. జరిగినటువంటి అన్యాయాన్ని కులగణన వెంటనే చేపట్టాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఫిక్స్ చేయాలనేటువంటి రెండో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే బీసీలకు చట్టసభల్లో బిల్లు ఏది రిజర్వేషన్ బిల్లు పెట్టాలని చెప్పి నిన్న అనేకమైనటువంటి డిమాండ్లు వచ్చినాయి. వాస్తవానికి కూడా బీసీలకు జరిగిన అన్యాయం ఒకరొకరు చెప్తా ఉంటే షాక్ అంటే షాకు. ఉప్పుడు బియ్యాన్ని తమిళనాడులో అమ్మేశారు. ఎఫ్సిఐకి సీఎంఆర్ ఎగ్గొట్టి అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లు. మణికంఠ కన్వేసర్స్ ఏజెన్సీ ద్వారా బియ్యం తరలింపు. మిల్లర్లకు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ. అక్రమ రవాణాపై ఆధారాలు సేకరించిన విజిలెన్స్ శాఖ బ్రోకర్ ఏజెన్సీతో పాటు మిల్లర్లు విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చిరట. ఉప్పుడు బియ్యాన్ని తమిళనాడులో అమ్మేసిరట మన మిల్లర్లు పోయి. ఇదో పెద్ద ముఠా మాఫియా. సరే కానీ ఇక్కడ ఈ కులగణన సంబంధించినటువంటి అంశంలో బీసీల్లో ఎంతటి చైతన్యం అంటే బీసీ ఉద్యోగుల సంఘం ఏర్పడ్డది. మొత్తం బీసీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యోగులంతా సంఘంగా ఏర్పడి ముందుకు పోతా ఉన్నారు. సో అదొక శుభ పరిణామం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.